గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామరసేవ్యంతం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ప్రేమస్వరూపులైనటువంటి సకల భక్తజనులందరి హృదయారవిందములయందు కూడా త్రయీయవస్థలయందు సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపమై విరాజిల్చున్నటువంటి శ్రీ కాంచి కామకోటి పరమాచార్యుల వారిని స్మరిస్తూ నమిస్తూ భజిస్తూ వారి అపారమైన లీలలను మరలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన చిత్తము పరిశుద్ధమై ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. నిరంతరము కూడా భక్తజన సమూహంతో వారిని ఆనందపరుస్తూ సాక్షాత్తు చైతన్య స్వరూపుడే సదాశివుడై వెలుగుచున్నటువంటి ఆ మహాపురుషుని స్మరించడం మహాభాగ్యం. ప్రతినిత్యం కూడా వేలాది సంఖ్యలో కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని దర్శించుకునేవారు. వచ్చిన వారు తమ యొక్క బాధలను మరియు సాధనలో వారి కలుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రతిబంధకాలను శ్రీవారితో తమవారు, వీరు నా తండ్రి, వీరు నా గురువు, వీరు నా దైవము అని వారితో ఎటువంటి సంకోచాలు లేకుండా వారితో మాట్లాడేవారు. అలాగే ఒకసారి తమిళనాడు నుండి దూర ప్రాంతాల నుండి కొంతమంది స్త్రీ భక్తులందరూ కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. వచ్చిన వారందరినీ స్వాముల వారు వారి కుటుంబ విషయాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా అడుగుతున్నారు. ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు వచ్చినప్పుడు యోగక్షేమాలను ఎంతో ప్రేమతో మనం విచారిస్తామో అలాగనే స్వాముల వారు అందరినీ ఎంతో ప్రేమమూర్తిగా పలకరిస్తున్నారు. అక్కడ ఒక భక్తురాలు కూర్చునుంది. తన వంతు ఎప్పుడు వస్తుందో, స్వామివారు నాతో ఎప్పుడు మాట్లాడతారో, తన మనసులో ఉన్నటువంటి బాధల్ని ఎప్పుడు చెప్పుకోవాలా అని ఎదురు చూస్తుంది. ఆ సమయం వచ్చింది. స్వాముల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కూర్చోగానే స్వాముల వారు అడుగుతున్నారు ఆమెను, అమ్మా బాగున్నావా, అంతా క్షేమమేనా, అన్ని విషయాలు అడుగుతుంటే, స్వామి ఈ వచ్చిన వీరందరూ కూడా ఎన్నెన్నో స్తోత్రాలు చెప్తారు, గానం చేస్తారు, నాకేది జ్ఞాపకం ఉండదు. నాకు ఉదయం లేచినప్పటి నుండి నా కుటుంబము, నా భర్త, నా సంతానము, వీటితోనే నా సమయం అంతా గడిపోతుంది. ఏదో నా అదృష్టవశాత్తు మా భర్త నన్ను పంపించినందువల్ల వీరితో పాటు వచ్చాను. నాకేమీ తెలియదు స్వామి, ఏం చేయాలి, నాకేం ముహూర్తాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ఏం చేయాలని చాలా సహజంగా పలికినటువంటి మాటలను స్వామివారు విని కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. తర్వాత నేను ఒక చిన్న పాట నేర్పిస్తాను, అది చెప్పగలవా అన్నారు. ఆమె అనుకుంది, ఇదేదో పాట అంటున్నారు, నా జ్ఞాపకం ఉంటుందా లేదా, నేను చేయగలనా
అని సంశయిస్తుంటే స్వాముల వారు అన్నారు, చాలా సులభమైంది, నువ్వు చక్కగా చెప్పగలవు అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని ఈ యొక్క పాటను ఆమెతో పాడించారు. ఏమిటో తెలుసా? హరినారాయణ 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 హరినారాయణ. పలుకమ్మ అన్నారు. చాలా సులభమైంది. అందరూ పలికారు. వచ్చేసిందా? ఇంక రెండవ చరణం చెప్తాను విను అన్నారు. మరలా ఏంటది? అదే హరినారాయణ 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 దురిత నివారణ. హరినారాయణ 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 దురిత నివారణ. ఆమె ఎంతో ఆనందంగా చిన్నపిల్ల మాదిరిగా నేర్చుకుంటా ఉంది. మరి మూడవ లైన్ చెప్తాను, వింటావా? బాగుందా అన్నారు. బాగుంది స్వామి అనగానే మరలా అదే హరినారాయణ హరినారాయణ పరమానంద సదాశివ శంకర. కొద్దిగా మార్పు ఉందమ్మా అన్నారంతే. హరినారాయణ పరమానంద సదాశివ శంకర. వచ్చేసింది స్వామి అంది. స్వాముల వారు ఎంత మంచి పాట తెలుసా? ఇదొక్కటి ఏ పని చేస్తున్నా, వండుతున్నా, మీ పిల్లలకు భోజనం పెడుతున్నా నీ మనసులో ఇది అంటూనే ఉండి చాలు. అన్ని శ్లోకాల, అన్ని తాత్పర్యాల, అన్ని శాస్త్రాల సంపూర్ణమైన జ్ఞానము ఇందులో దాగి ఉందమ్మా అన్నారు. చూడండి, హరినారాయణ హరినారాయణ హరినారాయణ, ఎంత మాట! సాక్షాత్ నారద మహర్షి ఎప్పుడూ ఇది చెప్తూనే ఉంటాడు. దురిత నివారణ అనగా, దురితములు అనగా పాపములు, సంకటములు, దుఃఖములు అన్నిటినీ పోగొట్టేటువంటి మంత్రం ఇది. అందుకే మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఏం చెప్తాము? సకల దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం. అదే ఇక్కడ చివర్లో ఏమన్నారు? నారాయణుడికి సదాశివ శంకరునికి వ్యత్యాసం లేదు. ఆ ఆనందాన్ని ఇచ్చేవారు పరమానంద సదాశివ శంకర. పరమానందాన్ని ఇచ్చేవాడెవరు? సాక్షాత్ శివుడు. అదే అంటున్నాడు స్వాముల వారు. ఎంత ఈ యొక్క ముచ్చటైనటువంటి పద్యం ఆమె చెప్పగానే ఆమె ఒక్కసారి కూర్చున్నామె లేచి నిల్చుకొని మరలా ఒకసారి నమస్కారం చేసింది. వచ్చిన సమూహం భక్తులందరూ నీది ఎంత అదృష్టమో, సాక్షాత్ జగద్గురువు ద్వారానే నీవు పాఠం నేర్చుకున్నావు అన్నారు. ఆమె ఆ యొక్క సంతోషంతో గ్రామాన్ని చేరుకుని తన భర్తకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ, మీ అదృష్టం వలన, మీరు పంపించినందువలన నా యాత్ర సఫలమైపోయింది. కాంచీ కామకోటి పీఠం జగద్గురుల ద్వారా ఈ నేర్చుకున్నాను. ఇంట్లో అందరూ అది చెప్పబట్టారు. అందుకే అదే చింతన, అదే స్మరణతో సకల దురితములు దూరమైపోతాయి. కావుననే కరుణామూర్తిని ఎందుకంటారంటే, వారి వారి యోగ్యత, వారి వారి స్థానము, దాన్ని బట్టి వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు, భాగవతాది గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా పలకలేనటువంటి వాళ్ళు, నేర్చుకోలేనటువంటి వాళ్ళు ఏ మాత్రం కూడా చింత చేయకుండా జగద్గురువులు మనకు అందించినట్టు ఈ యొక్క శ్లోకాన్ని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉందాం. కరుణామూర్తి అని ఎందుకంటారు? ఆయన ఎందుకంటారు? వారికి అందరూ సమానమే. ఒకసారి కాంచీ పరమాచార్య స్వాముల వారు విజయయాత్ర సందర్భంలో ఆయన చూడ్డానికి వేల సంఖ్యలో వస్తూనే ఉంటారు కదా. ఆయన రాక తెలియగానే, ఈ కాలంలో అయితే మనకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, అది తెలియగానే వెళ్తుంటాం. అయితే ఆ కాలంలో సామాజిక మాధ్యమాలు లేకుండానే ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క ఆచారాలను దర్శించుకొని ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు. అలా ఒక దేవాలయంలో స్వాముల వారు వస్తుండగా గుంపులు గుంపులుగా స్వాముల వారిని తోసుకుంటూ చూడడానికి వస్తున్నారు. అక్కడ పరచారకుని ఇలా ఉండమన్నారు. ఏమైంది అక్కడ? ఒక తమలపాకు ఎవరో పారవేశారు, కింద ఉంది. తమలపాకు మంగళకరం, అది దాన్ని తొక్కరాదు. దాన్ని స్వాముల వారు దాన్ని తీసుకో అన్నారు. తీసుకొని అలా దూరంగా ఒకరు చూపించారు చెయ్యి. అక్కడ ఒక ఆమె ఉంది చూసావా, ఆమెకు వెళ్ళి ఇచ్చిరా అన్నారు.
ఇంకా ఆయన అలా వెళ్ళి తోసుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఆమె అలా కూర్చుంది పాపం. ఆమె చేతికిచ్చి మహాస్వాముల వారి వైపు చూపించారు. ఆమె అక్కడి నుంచి నమస్కారం చేసుకుంది. ఆ తమలపాకును నోట్లో వేసుకొని దయామూర్తి కరుణాసముద్రుడు అంది. ఈ వచ్చిన పరిచారకుడున్నది ఏముంది దీంట్లో, తమలపాకు ఇచ్చాను తిన్నావు, ఏమి దీంట్లో అని అన్నాడు. అప్పుడు ఆమె అనేది, నాకు ఉదయం నుండి స్వాముల వారి యొక్క రాక కోసం చూస్తూ ఏదో పొద్దుననగా తిన్నాను, కడుపులో సరిగా అరగలేదు, నాకు తల తిరుగుతూ ఉంది, డోకొస్తూ ఉంది, ఎలా చేసుకోవాలి దేవాలయంలో నేను మథన పడుతున్నాను. స్వాముల వారు నా మనసును గ్రహించి తల్లిగా నాకు తగిన ఔషధాన్ని పంపించారన్నారు. దీన్నే సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము అని అంటారు. సర్వులను కూడా ఒకే భావనతో చేసిన వారే పరమాచార్య స్వామి వారు. మరొకసారి ఏం జరిగింది, స్వాముల వారి విజయయాత్ర వెళ్తూ ఉండగా ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ప్రజలు స్వాముల వారి దగ్గర తమ దుఃఖాలు కష్టాలు చెప్పుకోవాలని ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో చేరుకున్నారు. ఆ ఊర్లో ఒక యజమాని, అతనే పెద్దవాడు, ఆయన చెప్పిన మాటే జరగాలి. ఆ ఊర్లో అందరూ మౌనం కూర్చున్నారు. ఆయన వచ్చాడు. వచ్చి స్వాముల వారి దగ్గర నమస్కారం చేసి కూర్చోగానే స్వాముల వారు ప్రేమతో మాట్లాడిస్తూ వివరాలను అడిగారు. బాగా ధనముందా, పంటలు బాగా పండుతున్నాయా, అంతా బాగున్నావా, ఇంట్లో డబ్బులు ఉన్నాయా, అన్నీ ఒక్కొక్కటి అంతా బాగుంది స్వామి, క్షేమమేనా, మరి ఇంకేమి, అన్నీ ఇచ్చేశాడు కదా దేవుడు అంటే మెల్లిగా స్వామి అన్నాడు. ఏమి, నాకు అన్నీ ఉంది, మనశ్శాంతి లేదు అన్నాడు. ఏంటి, నీకు మనశ్శాంతి లేదా, అన్నీ ఉన్నాయి కదా, ఇంకేమి, అన్నీ ఉన్నాయి స్వామి, నాకు నిద్ర రాదు, మనశ్శాంతి లేదు, నా పిల్లలు నా మాట వినటం లేదు, పెద్దవాడైనాక నా ముందు అన్నీ చేస్తాము అని చెప్పి ఏ పనిని చేయరు, నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు, దీనికి మీరే ఏదైనా విరుగుడు చూపించాలన్నారు. స్వాములు వారు కొద్దిసేపు మౌనంగా కూర్చొని, అయితే నేను చెప్పింది చేస్తావా అన్నారు. తప్పక చేస్తాను స్వామి, నీకు మనశ్శాంతి కావాలన్నా వస్తుంది, తప్పక వస్తుంది అన్నారు. ఏం చేయాలి త్వరగా చెప్పండి అని. స్వాములు వారు ఒకసారి అందరూ కూర్చున్నటువంటి ఆ పల్లె ప్రజల వైపు అలా వాళ్ళని తలదించుకొని కూర్చున్నారు. ఏం చెప్తారా ఏమని. స్వాములు వారు ఏమన్నారంటే, నీ తోటలో మంచి తీర్థం పడింది కదా, బోరు పడింది, బాగుంది కదా, మరి ఆ నీళ్ళను ఊర్లో వాళ్ళకి ఎప్పుడైనా ఇస్తున్నావా, ఏం చేసావు, నీ తోటకు మాత్రం ఎవ్వరు లోన్లు రాకుండా బేలి వేశావు, ఊర్లో అసలు నీళ్ళ ఇక్కట్టుతో ప్రజలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళకు ఈ నీళ్లు లేనందువల్ల ఇంట్లో వంటలు కూడా చేసుకోవటం లేదు, దేవుడి పూజ మాట అటుంచు, ఎంతమందిని చూసావా అని వాళ్ళందరినీ అనగానే ఆయన తలకాయ దించుకున్నారు. ఒక చిన్న పని చెయ్యి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, నీ తోటలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడంతా తీసేసి ఊర్లో అందరికీ నీళ్ళు ఇచ్చేసి, నీకు మనశ్శాంతి తప్పక వస్తుంది అన్న. అనగానే సాష్టాంగ దండ ప్రణామం చేసి స్వాముల వారి ఆజ్ఞ అదేంటో తెలియదు, ఆయన మనసుని మార్చేసింది. నేరుగా ఇంటికి వెళ్ళాడు, తోటకు వెళ్ళాడు, అక్కడ ప్రతిబంధకాలు తీసేశాడు, ఎవరైనా వచ్చి ఎన్ని నీళ్ళైనా తీసుకొని పోవచ్చు అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరు చెప్పారు స్వామికి ఇది, మేము ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నామే, ఇది ఎలా జరిగింది అని అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ 15 నిమిషాల తర్వాత ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి స్వాముల వారు నమస్కారం చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని గట్టిగా, ఆ తాతయ్య వెళ్ళాడు, తోటలో ఉన్నటువంటి ప్రతిబంధకాలను తొలగించి అందరూ నీళ్లు తీసుకుపోతున్నారు అనగానే అక్కడున్న వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసి అందరూ పరిగెత్తిపోయేశారు నీళ్లు తెచ్చుకోవడానికని. స్వాముల వారు ఒకసారి మందహాసం చేస్తూ పరిచారకులతో, అన్ని పళ్ళు అట్టే పెట్టండి, వాళ్ళని తిరిగి వస్తారు నీళ్లు పట్టుకొని, వచ్చిన తర్వాత అందరికి కూడా ఈ అరటిపళ్ళు ఈ ప్రసాదాలను ఇవ్వండి అని స్వాముల వారు స్నానం చేసి మహాత్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజకు వెళ్ళిపోయాడు. ఇదండి మనశ్శాంతి. ఎక్కడుంది మనశ్శాంతి? మనలోనే ఉంది ఆ శాంతి. మనశ్శాంతి అంటే మన యొక్క శాంతి, మనశ్శాంతి. అందుకే మనము అందరి వారమైతే అందరూ మనవారు, అందరి శాంతి మనకు వస్తుందట. మన యొక్క శాంతి మనలోనే ఉంది, మనం అందరితో శాంతిగా ఉండాలని కరుణామూర్తి అందించిన ఈ యొక్క సందేశం
జీవితంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడను మరవలేనటువంటి ఈ యొక్క దృష్టాంతం. అందుకే సర్వే జనా సుఖినో భవంతు అంటుంది వేదం. వేద పురుషుడు కదా ఆయన. అట్టి కాంచీ మహాస్వాములు వారి దివ్య పాదపద్మములను స్మరిస్తూ నమిస్తూ భజిస్తూ ఈ వాక్పుష్పములను ప్రస్తుత పీఠాధి శ్రీ శంకరవీర సరస్వాములు వారి తదంతే వాసివర్లేని శ్రీ సత్యచంద్రశేఖర స్వాములు వారి పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హర హర